ఫ్యూచర్ సిటీ గ్రీన్ఫీల్డ్ హైవేకు 2000 కోట్లు ఆర్థిక శాఖ ఆమోదం, త్వరలో పనులు ప్రారంభం. విమానాశ్రయం నుంచి 4వ నగరానికి రహదారి 330 అడుగుల వెడల్పు, 9 రోడ్ల రేడియల్ రోడ్డులో ఇదే పెద్దది. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా రింగ్ రోడ్డు చుట్టూ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి భూములు జాగలు పోకుండా ఔటర్ రింగ్ రోడ్డు పలానా చోట వస్తుందనేటువంటి విషయం ముందుగానే తెలుసుకొని దాని చుట్టూ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎకరాలలో భూములు కొనుక్కున్నారు, లబ్ధి పొందారనేటువంటిది చాలా చోట్ల విన్నాం మనం. అది కొంత తెలిసినటువంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఫ్యూచర్ సిటీలో ఎక్కడెక్కడ ప్లాన్ వస్తుంది, ఏ ప్లాన్ ఏంటి అనేటువంటి విషయం సినిమాల్లో కూడా చూపిస్తారు. ముందుగానే ఫోన్ చేసి పలానా చోట పలానా ప్రాజెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ముందే ఒక 500 ఎకరాలు కొనిపెట్టండి అని చెప్పేసి సినిమాలలో చూపిస్తాం కదా. సేమ్ ఫ్యూచర్ సిటీలో కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు, కొందరు ముఖ్యమైనటువంటి నాయకులు ఆల్రెడీ అక్కడ 100 ఎకరాలు కొనుక్కున్నారు. ఆ ఎకరాలకు సంబంధించి వాళ్ళ భూములకు సంబంధించినటువంటి ఏది కూడా కోల్పోకుండా, ఏది భూసేకరణలో వాళ్ళ భూములు కోల్పోకుండా అలైన్మెంట్ అంతా కూడా వాళ్ళకు నచ్చినటువంటి విధంగా పెట్టుకొని ఎక్కడెక్కడ వస్తుంది, ఏమొస్తుంది అనేటువంటి విషయం ముందే తెలుసుకొని అక్కడ ఏదో ఒకటి అప్పు తెచ్చినా వాళ్ళకి తెలుసు ముందే ఇక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఇక్కడ రోడ్డు వస్తుంది, ఇక్కడ రోడ్లు ఉంటాయి కాబట్టి దాని పక్కనే వాళ్ళ ₹1 పెట్టుకుంటే రేపు పొద్దుగాల 2 కోట్లు 3 కోట్లు అయితే ఏదో రకంగా సిండికేట్ అయిపోయి 100 ఎకరాలు కొనుక్కున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమైనటువంటి వాళ్ళకి దగ్గర నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా 100 ఎకరాలు కొనుగోలు చేశారనేటువంటిది ఇప్పుడు అక్కడ కందుకూరుకు సంబంధించినటువంటి ఏరియాలో గుసగుసలు. కందుకూరుకు సంబంధించినటువంటి సాధారణమైనటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది. అక్కడ కొన్ని 100 ఎకరాలు ఇప్పటికే చేతులు మారిపోయినాయి, ముఖ్యమైనటువంటి నాయకులంతా కొనేసుకున్నారు, ఆ భూముల విలువ అమాంతం పెరగబోతున్నది, ఫ్యూచర్ సిటీ వస్తుంది కాబట్టి నిన్నటిదాకా కోకాపేట, పుప్పలగూడ అట్లాంటి ఏరియాలలో 100 కోట్ల రూపాయలకి ఇవాళ ఎకరం భూమి అవుతుంటే ఇక్కడ కూడా ఎకరం 2 ఎకరాలు ఎకరాల చొప్పున, గజాల చొప్పున కాదు ఎకరాల చొప్పున కొనుక్కొని ఒక్కొక్క ఎకరం ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లకు వెళ్ళేటువంటి దశలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 1 కోటి 2 కోట్లకు 5-6 కోట్లకు కొనుక్కున్నారనేటువంటిది చర్చ. దాంట్లో ఎవరున్నారు, ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు, ముఖ్యమైనటువంటి వాళ్ళ అనుచరులు ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళ భూములు పోతున్నాయా లేదా? ఇప్పుడు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ భూసేకరణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భూములు పోతున్నాయా లేవా? అవి పోకుండా ఎవరెవరి పేర్ల మీద ఎవరెవరు పెట్టుకున్నారనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైనటువంటిది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంతమందిని పెట్టుకుంటారు, ఎంత కొనుక్కుంటారు, ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇవాళ ఫ్యూచర్ సిటీ. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడో ఉన్నటువంటి చోట ఎంత చేసినా కొత్తగా ఏముండదు. కానీ కొత్త సిటీ ఇక్కడ డెవలప్ చేయడం ఎవరైనా అభివృద్ధిని కాదంటారా, అభివృద్ధిని వద్దంటారా? ఇంకో కొత్త సిటీ డెవలప్ చేస్తుంటే ఇవాళ హైటెక్ సిటీ, ఇంకో సిటీ ఎట్లా డెవలప్ అయింది? హైదరాబాద్ను మాత్రం పెంచుకుంటూ పోదాం, హైదరాబాద్ పక్కన గ్రామాలు లేకుండా గ్రామాలను కబలించేటువంటి ప్రయత్నం చేద్దాం, దాన్నే అభివృద్ధి అనుకుందాం. అది దేశం మొత్తం మీద జరగాల్సినటువంటి చర్చ, అదొకటి. కానీ ఈ ఫ్యూచర్ సిటీలో మాత్రం చాలా రోజులతో నలుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం కోట్ల రూపాయలు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల మీకు ఎక్కడ కూడా భూములు జాగలు దొరకనటువంటి పరిస్థితి. సాధారణ పేద మధ్యతరగతి వాళ్ళు భూమి మీద ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా అపార్ట్మెంట్లే వాళ్ళ ఆకాశాన్ని అంటేనే, ధరలు ఆకాశాన్ని అంటేనే. ఇక మామూలు పేద వ్యక్తులు, సాధారణ వ్యక్తులు ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ పక్కన ఏదో బస్తీ, ఏదో కుంట, ఏదో ఒకటి ఉంటుంది గవర్నమెంట్ది, గుడిసెలు, కబ్జాలు, చిన్న చిన్న బస్తీలలో ఉండాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది అనేటువంటిది ఒకటి ఉంది.